భారత రాజ్యాంగ నిర్మాత, పేదల పెన్నిది, ఈ దేశానికి దిక్సూచి చూపిన నాయకుడు. ఈ దేశం 75 సంవత్సరాల తర్వాత కూడా కదలకుండా, ఎవరికి భయపడకుండా ప్రపంచంలో ఒక్కటై 150 కోట్ల జనాభా ఒక్కటై నిలుస్తున్నది. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజున్న భారతీయ జనతా పార్టీ దేశంలో బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి ఆశయాలతో, వారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగ విలువలతో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక అంబేద్కర్ గారు వర్ధంతి ఎందుకు వచ్చింది? ఏ పార్టీ వల్ల వచ్చింది? ఏ పార్టీ మనోవేదకు గురి చేసింది? అది భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి మర్చిపోకూడదు. అంబేద్కర్ గారిని అవమానించి 2 సార్లు ఓటమి పాలు చేసి అప్పుడున్న అగ్రనాయకుడు, భారత ప్రధాని, అప్పటి భారత మాజీ ప్రధాని ఇంట్లో పనివాడితో ఓడగొట్టి అంబేద్కర్ గారిని మనోవ్యాధికి గురి చేసిన అంబేద్కర్ గారి చరిత్ర భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలగాలి. ఏ దుర్మార్గమైన కుటుంబం, ఏ దుర్మార్గమైన పార్టీ అంబేద్కర్ గారిని అవమానించి మనోవ్యాధికి గురి చేసి తొందరగా ప్రాణాలు కోల్పెట్టి చేసిన పార్టీ మనుషులను గుర్తుపెట్టుకోవాలి ఈ జాతి ఎప్పటికని చెప్తూ, ఎప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలతో పునరంకితం అవుతాం. ఈ దేశాన్ని అగ్రగామిలో నిలుపుతాం. బోలో భారత్ మాతాకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.